హ్మ్. హ్మ్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి ఇక్కడ సుమారు 50 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఇక్కడ వాడవలసిన మెటీరియల్ వాడట్లేదని, నాచు రకం వాడుతున్నారని గ్రామస్తులు వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు చెప్పిన గ్రామస్తులు ఆరోపించిన విధంగానే కంటే కూడా ఎక్కువ లోపాలు ఉన్నాయని ఇక్కడ గుర్తించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇవి పోల్స్. ఈ పోల్స్కు వాడాల్సింది కనీసం 12 mm వాడాలి, కానీ వీళ్ళు 10 mm మాత్రమే వాడుతున్నారు. అదేవిధంగా ఈ బీముకు సంబంధించి 12 mm వాడాలి, ఓన్లీ 10 mm వాడుతున్నారు. మరి ఇది కనీసం సూపర్వైజర్ గారు కానీ వర్క్ ఇన్స్పెక్టర్ గారు కానీ వచ్చి వాకప్ చేయట్లేదనే ఆరోపణలు కూడా ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ గోపాలపేటలో తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి శాంక్షన్ అయిన 50 ఇళ్లకు సంబంధించి కూడా గోదావరి ఇసుక వాడాలని చెప్పేసి కొన్ని రూల్స్ ఉన్నాయని ఇక్కడ టాపీ మేస్త్రులు కానీ గ్రామస్తులు కానీ ఆరోపిస్తున్నారు. కానీ ఒక కాంట్రాక్టర్ గారు, సూపర్వైజర్ గారు, అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఈ కుర్నవల్లి తల్లాడ మండలం కుర్నవల్లి నుంచి తెచ్చే ఈ నాణ్యత లేని ఇసుక స్లాబులకు వాడితే ఎంతకాలం ఉంటుంది అనేది అధికారులు గమనించాల్సి ఉంది. చూడండి, వాడాల్సిన ఇసుక వాడకుండా ఎక్కడి నుంచో ఈ లోకల్ వాగుల్లో తీసుకొచ్చిన ఇసుక స్లాబులు, బీములు, అదేవిధంగా ఫోల్స్లు కూడా వాడితే నాణ్యత ఎన్నాళ్ళు ఉంటాయి అనేది ప్రభుత్వం వారు గమనించాలని ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చూశారు కదా, ఇక్కడ స్లాబ్ వేయాలంటే ఇక్కడ మేస్త్రులు చెప్పినట్టుగా 40 కట్టలు పైన వేయాలనేది తెలియజేస్తున్నారు. కానీ దీంట్లో 40 వాడుతున్నారా, 35 వాడుతున్నారా, 30 వాడుతున్నారా అని ఆ కలిపే మేస్త్రులకి, మరి ఈ కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ గారికి, మరి సూపర్వైజర్కి, అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్ గారికి తెలియాలి. నిజంగా వీళ్ళు 40 కట్టల పైన వాడితే ఈ కంకర ఇలా రాయలు తెలుస్తుందా? చూడండి ఎలాగున్నాయో. ఇవన్నీ రాళ్ళు సైజు ఎక్కువ వాడటం వల్ల వచ్చిందా, తక్కువ వాడటం వల్ల వచ్చిందా? చూడండి, ఇవి ఎన్నాళ్ళు ఉంటుంది, దీంట్లో ఉన్న నాణ్యత ఎన్నాళ్ళు ఉంటుంది, ఇవన్నీ తేలిపోతున్నాయి. ఇది నిన్నేసిన స్లాబు. ఈ స్లాబు ఇప్పుడే ఇట్లా తేలిపోతే ఎలాగుంటుంది అనేది ప్రభుత్వం వారు గమనించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ కాంట్రాక్టర్ గారు ఈ కూలీలు వేసే స్లాబులకి కవర్ బ్లాకులు కానీ, వైబ్రేషన్ కానీ ఎటువంటి నాణ్యతగా ఉండే విధంగా పరిణామాలు పాటించట్లేదని, అటువంటి వాటికి కనీస స్థాయి ఇవ్వట్లేదని ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. చూడండి, ఇవి వైబ్రేషన్ వాడినా, కవర్ బ్లాక్లు వాడినా ఇలా గ్యాప్ వస్తుందా? ఇలా గ్యాప్ వచ్చింది. దీనికి సరైన పోషణ లేకపోతే ఎప్పటి వరకు ఉంటుంది, దీనిలో నాణ్యత ఎప్పటి వరకు ఉంటుంది? కవర్ బ్లాక్లు వాడినా, వైబ్రేషన్ వాడినా ఇలాంటి గ్యాపులు రావు. ఇలాంటి గ్యాపులు వచ్చిన దానికి మళ్ళీ సిమెంట్ వేసి, మాలేసి, కవర్ చేసి పూర్తి చేస్తే ఇది ఎంతకాలం ఉంటుందని గోపాలపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఈ సిమెంట్ బ్రిక్స్ కూడా
తేలికపాటుగా ఉండాలి, బరువు తక్కువ ఉండాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బరువుతో సంబంధం లేకుండా, నాణ్యతతో సంబంధం లేకుండా, క్వాలిటీ మెయింటైన్ చేయకుండా వాడుతున్నారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చూడండి, ఇవి ఇలా ఉంటే ఇవి ఎప్పటి వరకు ఉంటాయి? ఇలా ప్రతిదీ ముక్కలైతూ ఒక్కొక్కటి వెయిట్, ఎంత వెయిట్ ఉంటే స్లాబ్ ఆగుద్దా, ఎంత వెయిట్ ఉంటే గోడ ఆపుకుంటుందా, ఇది కింద పడ్డా కానీ నాణ్యత అనేది కనిపించట్లేదని ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం స్లాబ్ నిలవడానికి బీమ్లు పోల్స్ పోసేటప్పుడు కంటిన్యూషన్గా పోల్ అనేది రావాలి. కానీ ఇక్కడ బిట్టు కట్టి ఇక్కడ వరకు వేరే పెట్టి దీని మీద స్లాబ్ కూర్చోబెడితే ఇది ఎంతకాలం మన్నికలో ఉంటుంది అనేది అధికారులు ఆలోచించాల్సి ఉంది. ఇక్కడ ఈ స్లాబ్కి వైబ్రేషన్ వాడినా, కవర్ బ్లాక్లు వాడినా ఎంత గ్యాప్ వచ్చి ఈ విధంగా ఉంటుంది అనేది అధికారులు కానీ, టాఫీ వర్కర్లు కానీ, మరి ప్రజలు కానీ ఆలోచించాలని ఇక్కడ గోపాలపేట గ్రామస్తులు ఆరోపిస్తారు. ఇక్కడ ఈ నాణ్యత లేని దుబ్బ, ఇసుక కలిసి ఉన్న ఈ మెటల్ కూడా స్లాబ్ కొడుతున్నారని ఇక్కడ టాపీ వర్కర్లు వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఇటువంటి వాడితే చాలా కాలం మన్నికగా ఉండవని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్న టాపీ వర్కర్లు, కూలీలే ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. చూశారు కదా, ఇక్కడ ఒక స్లాబ్కు వాడే విధానం ఇలాగే ఉంటుందా? చూడండి, ఇదంతా క్రాక్ ఇచ్చింది. ఈ క్రాక్ ఇచ్చిన దాని మీద పైన కోటింగ్ వేసి కవర్ చేస్తే ఇది ఎంతకాలం ఉంటుంది? చూడండి, ఎటువంటి ఎక్కడైనా వైబ్రేషన్ వాడిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడైనా పవర్ బ్లాక్లు పెట్టిన ఉన్న విధానాలు ఉన్నాయా? చూడండి, ఈ విధంగా ఉంటే వీటి కనీసం నీళ్లు కూడా పోతున్నారా లేదా అనేది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ భీము ఇలా పగిలిపోయి ఉంటే ఇది ఏ విధంగా ఎంతకాలం ఆగిద్ది? చూడండి, ఇది మొత్తం దుబ్బ, ఇది ఇలాగంటే మొత్తం వచ్చేస్తుంది. చెప్పండి, ఈ క్యూరింగ్ లేదు. క్యూరింగ్, వాటర్ సప్లై ఎలాగుందనేది కూడా ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చూడండి, ఇది క్వాలిటీ, ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విధానం ఇలాగుంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మరి క్వాలిటీ, నాణ్యత కల్లా మెటీరియల్ వాడాలని, అదేవిధంగా చూడండి, ఇవన్నీ కూడా ఈ పోల్స్లు ఎంతకాలం ఉంటాయి? చూడండి, ఈ పోల్స్లు అన్నీ కూడా ఎటువంటి వైబ్రేషన్ లేదు. ఇక్కడ కనీసం సూపర్వైజర్ వచ్చి, కనీసం వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చి ఎటువంటి వెరిఫికేషన్ చేయట్లేదు అనేది ఇక్కడ టాపీ వర్కర్లే ఆరోపిస్తున్నారు. చూడండి, ఇది ఇలా పనితనం. చూడండి, ఇలా ఉంటుందా? ఇలా ఉంటాయా? ఇక్కడ ఇవన్నీ నెర్రెలు కొట్టున్నాయి, ఇవన్నీ గ్యాబులు ఉన్నాయి, ఇవన్నీ నెర్రెలు. ఇక్కడ స్లాబ్లకు కానీ బీమ్లకు కానీ 12 mm ఆడాలి, కానీ 10 mm మాత్రమే వాడుతున్నారు. ఇక్కడ 12 mm అనేది ఇక్కడ ఉన్న స్టాక్లో ఎక్కడా లేదు. చూడండి, సువంతా 10, 8, 6 mm మాత్రమే వాడుతున్నారు. ఈ విధంగా వాడిన స్లాబ్లు కానీ ఈ ఇళ్ళు కానీ ఎంతకాలం ఉంటాయి అనేది గ్రామస్తులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పియర్స్ అంటే ఈ పోల్స్ అన్నీ కూడా ఈ దరి నుంచి చూస్తే మొత్తం సేమ్ లైన్లో ఉండాలి. కానీ ఒక పోల్స్కి ఒక పోల్స్ సంబంధం లేకుండా ఒకటి ఉల్టా, ఒకటి సీదా, ఒకటి లెఫ్ట్, ఒకటి రైటు, ఒకటి బెండ్ అయి ఈ విధంగా ఇక్కడ కరెక్ట్ నిలబడ్డ ఒక్క ఫోల్ కూడా లేదు. ఈ ఫోలు భీములే ఇలాగుంటే ఇండ్లు, సన్న సైడ్లు, అదేవిధంగా ఇంటి గోడలు ఎలాగున్నాయో ప్రభుత్వం గమనించాలని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ క్వాలిటీ చూడండి, ఇదంతా
ఇది ఫోల్స్ ఇలా ఉంటే ఎలాగుంటాయి. ఈ ఫోల్స్ని ఇలా పీకితేనే వచ్చేస్తుంది ఇదంతా. ఇది విధానం చూడండి, ఇదంతా వచ్చేస్తుంది. దీంట్లో ఎక్కడ క్వాలిటీ ప్యూరిఫికేషన్ ఉన్నదా, వాటర్ సప్లై ఉన్నదా లేదా అనేది కూడా ఇదంతా నెర్రెకు వచ్చింది. ఈ నెర్రెలు ఇలా నెర్రెలు, ఈ నెర్రెలు వస్తే ఈ ఫోల్ ఎంతకాలం నిలిసిద్ది అనేది ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చూడండి, ఈ గ్యాబు ఇలా నెర్రె కొడుతూ ఇలా పగిలిపోయి ఇలా 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 వచ్చేసి ఇలా వచ్చింది. ఇదంతా నెర్రిచ్చింది. ఇవన్నీ నెర్రెలే, ఇవంతా గ్యాబే. ఇది ఎంతకాలం ఉంటుంది అనేది గ్రామస్తులు ఆవేదన. ఇక్కడ ఈ ఫోల్స్ చూడండి, ఈ నెర్రెలు ఇటు నెర్రెలు చుట్టూ నెర్రెలే ఉన్నాయి. ఈ నెర్రెల వల్ల స్తంభం చూడు ఎలా ఊగుతుంది. ఇలా ఊగే స్తంభం ఎంతకాలం ఉంటుంది. కనీసం క్వాలిటీ తడికలు కూడా వాడలే. ఇది చూడండి, దీని మీద ఇప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు పడి దెబ్బలు తగిలినాయి. కనీసం ఆ దెబ్బలు తగిలిన వాళ్ళకు కూడా ఎటువంటి పారితోషికం ఇవ్వలేదని దెబ్బలు తగిలిన టాపీ వర్కర్లు, మేస్త్రులు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడికల్లో క్వాలిటీ వాడకపోతే ఆ ప్రజలు, పనికొచ్చిన ప్రజలు కింద పడిపోక ఏమవుతారని ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో ఒక అతను ఇలాగే పడి పైనుంచి కింద పడితే అతనికి ఎటువంటి దెబ్బలు జరిగినా కాంట్రాక్టర్ గారు కానీ టాఫీ మేస్త్రి గారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని దెబ్బలు తిన్న వ్యక్తి ఆరోపిస్తున్నారు. లేదండి, ఉదయం తీసిన విజువల్కి మళ్ళీ వచ్చేసరికి ఇదంతా పోతేసి దీన్ని మొత్తం మసిపూసి మారేడుగా చేస్తున్న టాఫీ మేస్త్రులు మరియు అదేవిధంగా సూపర్వైజరు మరియు మిగతా అధికారులు ఇదంతా నెర్రిచ్చి మొత్తం పడే స్థితికి వస్తే దీనికి వచ్చేసి మొత్తం సిమెంట్ పూసారు చుట్టూరు. ఇదంతా మళ్ళీ సిమెంట్ పోసేసారు. ఇలా చేస్తూ పోతూ ఉంటే దీంట్లో ఉండే జనాలు ఎంతకాలం ఉంటారు, ఈ క్వాలిటీ ఎంతకాలం ఉంటుంది అనేది ఇక్కడ గోపాలపేట గ్రామస్తులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాచ్మెన్ అడగండి, మొత్తం చెప్తారు. మొత్తం ఎన్ని రకాలు ఏ మాట అంటే ఆయన వాచ్మెన్ పొరపాటున కూడా వచ్చాను, లంచ్ చేసి వచ్చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం కూర న్యూస్ వచ్చింది.